నమస్కారం. స్పెషల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన స్పెషల్ రుచి చూడు కార్యక్రమంలో మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ వెయిట్ చేస్తున్నారండి. వారెవరో కాదు, మీ అందరికీ సుపరిచితులు, ఫేమస్ టీవీ ఆర్టిస్ట్ నీరజ్ గారు. పదండి, నీరజ్ గారితో మనం ఎన్నో విషయాలు షేర్ చేసుకుందాం. అలాగే తను వాళ్ళ న్యూ ఇయర్ స్పెషల్గా ఏమంట పరిచయం చేయబోతుందో కూడా అడిగి తెలుసుకుందాం. నీరజ్ గారు నమస్తే అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? శ్రీవాణి ప్రస్తుతం శిఖరం మొన్ననే మొదలు పెట్టాను. యాక్చువల్లీ ఒకసారి ఒక టైంలో ఒకే ప్రాజెక్ట్ చేయాలన్నది నా చిన్న పాలసీ. మరీ టెంప్టింగ్ క్యారెక్టర్స్ వచ్చి మిస్ అవుతున్నాం అనుకుంటే రెండో సీరియల్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఓన్లీ శిఖరం. కూల్గా రిలాక్స్గా చేసుకుంటూ ఉంటాను కదా. మీది ఆ తులసి దళం ఇప్పటికీ గుర్తు నాకు. ఒక ఒక స్పెషల్ బ్యూటీ ఐకాన్ లాగా మీ హెయిర్ స్టైల్, ఐబ్రోస్ అప్పటికే నాకు బ్యూటీ మీద కాన్షియస్ వస్తున్న ఏజ్ అన్నమాట. మిమ్మల్ని చూడడానికి మాకు అప్పుడే డిన్నర్ పెట్టేవారు ఇంట్లో, తినుకుంటూ మిమ్మల్ని చూసేవాళ్ళం. మీ ఐబ్రోస్, మీ స్టైల్, మీ బాడీ లాంగ్వేజ్, ఒక డిగ్నిటీతో కూడుకున్న ఒక ఫ్యాషన్ బాడీ లాంగ్వేజ్, ఒక స్పెషల్. అప్పట్లో మీరు ఒక స్పెషల్ కదా, ఒక స్టైల్ గా. అంటే నేనేం చెప్తాను, మీరే చెప్పాలి. భలే మెయింటైన్ చేసేవారు, క్యూట్ గా అనిపించేది. అదే కదా మీ ఫస్ట్ సీరియల్? థ్యాంక్ యూ. అదే ఫస్ట్ సీరియల్ కదా. అదే ఫస్ట్. ఎలా ఎంటర్ అయ్యారు అసలు? సీరియల్స్ లోకి ఎంటర్ లేకపోతే అంతకంటే ముందు? లేదు, మోడలింగ్ అది చేసేదాన్ని శ్రీవాణి. అండ్ సీరియల్స్ అంటే ఎటువంటి నాలెడ్జ్ లేదు వాటి గురించి. ముందు ఏమీ చేయలేదు దీనికి సంబంధించి. చేయగలమా లేదా అన్నది ఒకటి. రెండు, ఇంట్లో గట్టి అపోజిషన్. అసలు ఎవరు లేరు ఇలాంటి వాళ్ళు ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు. మనకు అవసరం అది ఉంటుందిగా, అఫ్కోర్స్. సో దీనివల్ల వద్దు అనుకున్నాను. బట్ అదే టైంలో అమ్మ వాళ్ళు యూఎస్ మూవ్ అవుతూ ఉన్నారు. దొరికింది ఛాన్స్ అనుకున్నారా? అయితే ఒక 1 year 2 years చేసేసి వచ్చేస్తానని చెప్పి వాళ్ళని పంపించి నేను ఇక్కడే ఉన్నాను అంతే. ఎలా వచ్చింది ఛాన్స్? అంటే మోడలింగ్ మోడలింగ్ చేస్తూ ఉండగానే అప్పట్లో దూరదర్శన్ మేకప్ చీఫ్ ఉండేవాడు నటరాజ్ భట్ గారని. ఫస్ట్ సీరియల్ యాక్చువల్లీ ఆయనే తీసుకొచ్చారు. కానీ నేను చేసిన మొదటి సీరియల్ 1 year తర్వాత ఇప్పుడు టెలికాస్ట్ అయింది. మొదటి సీరియల్ ఇది కాదా? మొదటిది ఇది కాదు, మొదలు పెట్టింది ఇది కాదు. మొదలు పెట్టిన ఇమీడియట్ గా తులసిదళం స్టార్ట్ చేస్తారు. దే వెంట్ ఆన్ ఎయిర్ ఇమీడియట్లీ. బట్ మొదలు పెట్టింది సంఘర్షణ అని ఒక సీరియల్ చేశాను. ఆ తర్వాత ఇంకా లైన్ లో సీరియల్స్ లో లైన్ అంటే యాక్చువల్లీ చాలా సెలెక్టివ్గా చేసేదాన్ని నేను. చాలా సెలెక్టివ్గా సీరియల్స్ ఒప్పుకున్నాను. అందుకే 14 సంవత్సరం ఇది 14th year నేను కెరీర్ స్టార్ట్ చేసి 14 సంవత్సరాలు ముచ్చటగా 14 సీరియల్స్ చేశాను కదా. అంతే. ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు మీతో కెరియర్ స్టార్ట్ చేసిన చాలామంది వాళ్ళ స్టైల్ మార్చుకున్నారు, ప్రొఫెషన్స్ మార్చుకుంటున్నారు, రకరకాల ప్రొఫెషన్స్లో అడుగు పెడుతున్నారు. చాలా చేంజ్ కనిపించింది. కానీ మీరు అప్పుడు ఎంత హుందాగా ఉన్నారో అదే డిగ్నిటీ, వయసుకి తగ్గట్టుగా అదే హుందాతనం మెయింటైన్ చేస్తూ మీరు ఇప్పుడు అన్నారే ఒకే చక్కగా కూల్గా అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు ఎందుకు ఆ కాంపిటీషన్లోకి దిగలేదు? అంటే నంబర్ కాంపిటీషన్లో, కానీ ఎన్ని సీరియల్స్ చేస్తామని ఆ కాంపిటీషన్ అలా అని కాదు. ఇంకొక ప్రొఫెషన్, ఇప్పుడు యాంకరింగ్ అనొచ్చు, ఇంకేమైనా సినిమాలు అలా ఇప్పుడు ఏమైనా షోస్ చేస్తున్నారు, డాన్స్ షోస్ అంటున్నారు, రకరకాలుగా వెళ్తున్నారు. అలా మీరెందుకు వేరే వాటిల్లోకి వెళ్లకుండా ఇలాగే చక్కగా పర్టికులర్గా సెలెక్టెడ్గా అలా హుందాగా వెళ్తున్నారు ముందు? ఇది కూడా నేను పూర్తిగా చేయలేదు శ్రీవాణి. టీవీ సీరియల్స్ చేసే నా తోటి ఆర్టిస్ట్ కూడా నాతో పాటు వచ్చిన వాళ్ళు అన్నట్టుగా అంటే పెద్ద నంబర్ సీరియల్స్ చేశారు. ఆల్మోస్ట్ 150, 200. 200 చేయడం వేరు, 14-15 చేయడం వేరు. కరెక్ట్. అదే ఒకటి ఏంటంటే కొంచెం ఇంట్లో చాలా గారవంగా పెరిగిన ఆఖరమ్మాయిని, 4 సిస్టర్స్లో ఆఖరమ్మాయిని. ఎక్కువగా కష్టపడే తత్వం లేదు నాలో. సో నేను ఒక సీరియల్ చేస్తేనే నేను చాలా హైరాణ పడిపోయేదాన్ని. నెల రోజుల్లో 2 రోజులు 3 రోజులు షూటింగ్ ఉంటే 4-5 రోజులు పడి నిద్రపోయేదాన్ని ఇంట్లో. అప్పుడు ఇంకా నేను మళ్ళీ తర్వాత ఇంకొక 2-3 రోజులు షూటింగ్ చేసి చాలా టైర్డ్ అయిపోయేదాన్ని అనుకునేదాన్ని. ఆ తర్వాత అందరూ 2-3 డైలీ సీరియల్స్ చేస్తూ 4 సీరియల్స్ చేసే వాళ్ళని కూడా చూసినప్పుడు పాప వీళ్ళు చాలా కష్టపడతారు, చాలా గొప్పవాళ్ళు అనుకున్నాను. నేను దాంట్లో వెళ్ళాలి అని అనుకోలేదు. నాకు ఎంత కుదురుతుందో అంతే చేద్దాము అనుకున్నాను. అంత కష్టపడిపోయి నాకు ప్రెషర్ లేదు ఇంట్లోంచి. అసలు ముందు ఇంట్లో వద్దన్నారు. ప్రెషర్ ఎక్కడ పెడతారు పని చేయమని, అదే వద్దన్న వాళ్ళు. ఒకటి. 2, ఇది కంఫర్టబుల్గా ఉంది. బేసిక్గా డబ్బు సంపాదించిన ఏమ్గా పెట్టుకుంటే తొందరగా చేయాలి. ఎందుకంటే మన ఏం అది కాబట్టి, దాంతో రాలేదు కాబట్టి అన్నిటికీ బాగుంది. అంటే చాలా మంది డబ్బుతో పాటు ఇప్పుడు ఫేమ్ వస్తున్న కొద్దీ ఇంకా చేసేయాలి అనుకుంటారు.
మీకు చాలా మంచి ఫేమ్, మీకంటూ ఒక ఒకటి స్పెషల్ చెప్తాను ఇక్కడ నీకు కదా, నువ్వే ఒప్పుకుంటావు. 14 సీరియల్స్ చేసిన నాకు 150-200 చేసిన చాలా మందికి ఒకటే రకమైన ఫేమ్ ఉంది. ఇన్ఫాక్ట్ నాకు ఎక్కువ ఉంది. అది correct. ఎందుకు ఉంది అంటే నేను చేసిన 14 కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆణిముత్యాలు లాంటి సీరియల్స్. అన్ని 100 చేయడం కన్నా మంచి వర్క్ చేయడం పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అంటారా? వెరీ వెల్ సెడ్. అది బెటర్. మీరు పైకి చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు, మీ నేచర్ ఎలాంటిది నాకు తెలుసు, వాళ్ళకి చెప్పండి. చాలా మంది అనుకుంటారు అమ్మో ఇప్పుడు చాలా గంభీరం, అమ్మో. గంభీరంతో పాటు కొంచెం పొగరని కూడా అనుకుంటారు. బేసిక్గా ఎలా అంటే ఐ డోంట్ నో ఎలా దీన్ని రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు. బట్ ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చి వర్క్ చేసేటప్పుడు మనతో పాటు ఇంటి పరువు గౌరవం కూడా తీసుకొస్తున్నామని గుర్తుపెట్టుకుంటే జనరల్గా కూడా మనకు తెలియకుండానే అది వచ్చేస్తుంది. సో ఒక డిస్టెన్స్ అనేది, ఒక కంఫర్టబుల్ డిస్టెన్స్ అనేది మన నలుగురితో మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది. వెనక్కి మళ్ళీ అదే గౌరవంతో వెళ్ళగలం. సో ఇప్పుడు మ్యారేజ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చదువుకున్నారు? ఐఎమ్ గ్రాడ్యుయేట్ శ్రీవాణి. నేను సైన్సెస్లో గ్రాడ్యుయేషన్ చేశాను ఫ్రమ్ సెయింట్ ఆన్స్ కాలేజ్ మెహదీపట్నం. ఎలా చదివేవారు, ఎలాంటి స్టూడెంట్? అప్పుడు ఎలా వెరీ గుడ్ స్టూడెంట్, వెరీ వెరీ గుడ్ స్టూడెంట్. ఒకటి అది రీజను, ఇంట్లో వాళ్ళు అసలు చదువు అక్కడతో బేసిక్ చదువు అంటే గ్రాడ్యుయేషన్ కదా, అది అందరూ నువ్వు దాన్ని కంటిన్యూ చేయకుండా గ్రాడ్యుయేషన్ ఆపేసావేంటి అంట అనేవాళ్ళు. అదేదో 10వ క్లాస్ 6వ క్లాస్ ఆపేసినట్టు. అదేంటి ఆపేయడం ఏంటంటే అది బేసిక్, నీకు కావాల్సిన బేస్ అది, దానిపైన చదవాలి కదా అని. బట్ దీంట్లో వచ్చేసాను, ఇది చాలా బాగుంది, క్రియేటివిటీ చాలా ఉన్న ఇది. అండ్ అంటే ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. సో దానివల్ల అది ఆపేసి, బట్ డిప్లొమా చేశాను, కంప్యూటర్స్లో చేశాను, డిప్లొమా బ్యూటీ థెరపీలో చేశాను. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, మ్యారేజ్ గురించి చెప్పండి, మీ హస్బెండ్ గురించి చెప్పండి. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? ఆబ్వియస్లీ లవ్ మ్యారేజ్. ఆబ్వియస్లీ అని ఎందుకు అన్నాను అంటే నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆడపిల్ల అయినా కూడా తనకు నచ్చిన వాడిని తను సెలెక్ట్ చేసుకున్న వాడినే చేసుకోవాలి అనుకుంటుంది. సో అలాగే నేను చేసుకున్నాను. 4 సంవత్సరాలు అయింది పెళ్ళి. వెరీ హ్యాపీ. టచ్. ఏం చేస్తారు మీ వారు? టీవీ సిరీస్ డైరెక్ట్ చేసేవాళ్ళు ఒక 4 years బ్యాక్ వరకు. ఇప్పుడే ఈ జస్ట్ స్టార్టెడ్ మూవీస్లోకి మూవ్ అవుతాం, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తాం. ఓకే. సో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? నీరజ కోపం ఎక్కువ తక్కువ? ఒకప్పుడు చాలా ఉండేది, పెళ్ళైన తర్వాత పూర్తిగా తగ్గింది. ఏం చేస్తారు కోపం వస్తే? ఇప్పుడు ఇంకా కోపం తక్కువ రాదు, చాలా తగ్గిపోయింది. అంటే ఈ 4 ప్రాబ్లీ పెళ్ళైన తర్వాత పేషెన్స్ చాలా వచ్చేస్తుంది. ఒక మనిషిని మనం చాలా ఇష్టపడుతున్నాము అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాం. అండ్ మనకు బాగా నచ్చిన వ్యక్తి మనకి హస్బెండ్ అయినప్పుడు కోపం తెచ్చుకునే అవసరం ఒకటి రాదు, వచ్చినా తగ్గిపోతుంది. సో అది పేషెన్స్గా మారి మెల్లగా పూర్తిగా మార్చేసింది. సూపర్. న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అంటే బిఫోర్ మ్యారేజ్ ఎలాగా, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలాగా? బిఫోర్ మ్యారేజ్ చాలా వరకు ఫ్రెండ్స్తోనే సెలబ్రేట్ చేసుకునేదాన్ని. అమ్మ వాళ్ళు యూఎస్లో ఉన్నారు కాబట్టి ఎక్కువగా స్నేహితులతో. బట్ ఇంట్లోనే ఒక రూల్ నేను ఎప్పుడు పెట్టుకున్నాను, ఐ విల్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్ ఆన్ అ న్యూ ఇయర్. ఓకే. సో ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఐఎమ్ సో హ్యాపీ, లాస్ట్ 4 years నుంచి ఇంట్లో చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ నుంచి ఇట్స్ వెరీ స్పెషల్ బికాస్ మేము ఒక పక్ పెంచుకుంటున్నాము. పక్కి పేరు చాప్లిన్. సో వాడు న్యూ ఇయర్ రోజున వచ్చాడు, ఒక రోజు ముందు వచ్చాడు. సో వాడి బర్త్డే లాస్ట్ ఇయర్ ఫస్ట్ చేసాము, ఫస్ట్ ఇయర్గా. ఇది సెకండ్ బర్త్డే వాడు. ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్యాష్. ఎలా చేస్తారు ఏంటి? మీరే కుకింగా అంతా ఏంటి? కుకింగ్. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం, నాకు లక్కీగా ఇష్టం. అంటే ఇష్టం లేకుండా ఉంటే ఏం చేసేదాన్ని దేవుడికి తెలియాలి, కానీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వంట నేనే చేస్తాను. అవునా? ఏదేమైనా వంట నేనే చేయాలి ప్రతిరోజు. అదేంటి? అంతే. షూటింగ్ ఉంటే ప్రొద్దున లేచి చేసేసి వచ్చేస్తాను. నాకు ఇంట్లో హెల్ప్ చేయడానికి అమ్మాయి ఉంది, పని అమ్మాయి. అంటే ఏదేమైనా చేయాలంటే మీ హస్బెండ్కి మీ వంట అంటేనే ఇష్టమనా? అది డెఫినెట్గా ఉంటుందిగా మరి. వంట కొంచెం బాగా చేయగలిగినప్పుడు ఇంటి వంటే తినాలని అనుకుంటా. కానీ ఇంటి వంటే హెల్దీ కాబట్టి ఒక గంట పని. అలా అనకండి, ఇక్కడ మేము దానికి విరుద్ధమైన పర్సన్స్ కూడా ఉన్నాం. అది పెద్ద యజ్ఞంలా భావించే వాళ్ళం కూడా ఉన్నాం ఇక్కడ. అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అది పెద్దగా అనిపించదు, లేనప్పుడు అనిపిస్తుంది. ఏ పైనైనా అనిపిస్తుంది, వంట ఒకటేగా. కరెక్ట్ మాట, ఇది కరెక్ట్ మాట. కాబట్టి నాకుంది దేవుడి దయ. కరెక్ట్. బాగుంది. ఇంకా హాబీస్ ఏముంది? హాబీస్ అన్నీ కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ పెళ్ళైన తర్వాత బ్యాక్ సీటే తీసుకున్నాయి. అంటే ఇప్పుడు అంటే
హాబీస్ అనే కంటే ఇప్పుడు టైం పాస్, ఇప్పుడు షూటింగ్స్ లేనప్పుడు ఎలా మీ టైం పాస్ ఏంటి, టైం ఎలా? ఇద్దరు ఇంట్లో ఉంటే తనకి వర్క్ లేదు నాకు వర్క్ లేదు, ఎక్కువగా సినిమాలు చూస్తాం. ఇద్దరికి చాలా ఇష్టమైన థియేటర్స్కి వెళ్తారా ఇంట్లోనే? కొన్ని థియేటర్లు చాలా వరకు ఇంట్లో చూస్తాము. బికాజ్ అండ్ చాప్లిన్ కొంచెం బాగా ఇదైపోయాడు లాస్ట్ 2 years నుంచి, కాబట్టి నేను అండ్ ఇద్దరికి కూడా ఇల్లు అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉన్నంత ప్రశాంతత ఎక్కడ ఉండదు, చాలా వరకు ఇంట్లోనే, వర్క్ లేకపోతే ఇంట్లో. నీరజ గారితో హాల్లో మాట్లాడి నట్టింట్లోంచి రొటీన్కి భిన్నంగా కిచెన్లోకి వచ్చేసామండి. నీరజ గారు ఇప్పుడు కిచెన్లో మనకి స్పెషల్ డిష్ పరిచయం చేయబోతున్నారు. నీరజ గారు రెడీయా? మొదలు పెడదాం. మీది ఆలస్యం. స్టవ్ వెలిగించుకుందాం. వెలిగించుకుందాం. సో ఫస్ట్ బాండ్లీ పెట్టుకున్నాము. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే కాస్త నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. వేయించేసుకుందాం. స్వీట్లు జనరల్గా అంటే మనకు సౌత్ ఇండియాలో స్వీట్లు జనరల్గా అన్నిటికీ కొంచెం ఒకటే పద్ధతిలో మనం చేస్తాం. పాయసం కానీ పరవణం కానీ ఈ న్యూ ఇయర్ స్వీట్ కానీ జనరల్గా కొంచెం డ్రై ఫ్రూట్స్ కాస్త ఒకటే పద్ధతిలో చేయడానికి ట్రై చేస్తాం. అంతే. ఇలాంటి వేపుకునేవి ఏమైనా ఉన్నాయి అలాంటివి అంటే ఇప్పటి వరకు ఒక 14 సీరియల్స్ చేశారు కదా, ఇక్కడ కూడా సీరియల్స్ గురించి మాట్లాడుకుందాం. మరి కాదా, చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఇలానే చేస్తావా శ్రీవాణి నువ్వు ఇంట్లో? అమ్మో ఇలా చేస్తే తంతాను. మళ్ళీ మీరు ఉండరుగా మా కిచెన్ లో, నేను ఒక్కదాన్ని కదా ఫటాఫట్ చేసేస్తాను. ఇప్పుడు మీరు మాకు చాలా తక్కువ టైం దొరుకుతారు కాబట్టి దొరికిన టైంలోనే టకటకటక చాలా తెలిసేసుకోవాలి మీ గురించి. ఇప్పుడు ఏంటంటే 14 సీరియల్స్ చేసినప్పుడు మీరు బాగా ఇష్టపడి చేసిన సీరియల్ ఏది, బాగా కష్టపడి చేసిన సీరియల్ ఏది? ఎక్స్పీరియన్స్. అదృష్టం కొద్దీ ఏ సీరియల్కి కష్టపడలే. అవునా? కష్టం అనేది అసలు కలగలేదు. అంటే ఏదైనా ఇప్పుడు స్టార్టింగ్ లో ఏదైనా ఎక్స్ప్రెషన్ గురించి కానీ ఏదైనా దేవుడి దయ వల్ల ఎక్స్ప్రెషన్కి ఎప్పుడు కష్టపడలేదు. అంతేనా? అంతే. ఏదైనా పోనీ బాగా గుర్తున్న ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా? ప్రతి సీరియల్తో ఉంటుంది శ్రీవాణి అది. ప్రతి సీరియల్తో నాకు తెలిసి అందరి దగ్గర కూడా ఇలాంటి షేర్ చేసుకోవడానికి చాలా ఉంటాయి. ఓకే. నేను అవుట్డోర్ వెళ్ళి చేసిన సీరియల్స్లో వసంత కోకిల ఒకటి. ఓకే. నేను జనరల్గా హైదరాబాద్లో చాలా వరకు వర్క్ చేస్తూ ఉంటాము, బట్ అవుట్డోర్ వెళ్ళిన వాటిలో వసంత కోకిల ఒకటి. ఇట్ వాజ్ అ వెరీ వెరీ మెమరబుల్ సీరియల్ ఫర్ మీ. ఇప్పటికీ కూడా రామచంద్రపురం రాజమండ్రి దగ్గర వెళ్ళి చేసాం. నేను ప్రతిరోజు కనీసం ఒక 50-60 మంది వచ్చేవాళ్ళు షూటింగ్. అంటే అది వర్క్తో పాటు చాలా బాగుంటుంది. వాళ్ళు మిమ్మల్ని చాలా స్పెషల్ గా చూస్తారు. ఆఫ్ కోర్స్, నిజంగా ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వస్తారు, వచ్చి మాట్లాడతారు. దాని గురించి ఆర్టిస్ట్ ఎలా అయ్యారని అడుగుతారు, ఎలా ఉంది అని అడుగుతారు, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అని అడుగుతారు, ఇంటిని వర్క్ ని చాలా అడుగుతారు వాళ్ళు. వర్క్ వరకు మాత్రం అంటే సీరియల్ పరంగా ప్రతి సీరియల్ కూడా ఇట్స్ అ మెమరబుల్ థింగ్. అలా చెప్తే అది పొలిటికల్ గా కరెక్ట్ గా ఉంటుందని చెప్పడం కాదు, కానీ నేను చేసిన చాలా తక్కువ వర్క్ కాబట్టి ప్రతి సీరియల్ కూడా నాకు నా మనసుకు చాలా దగ్గరగా ఉన్న సీరియల్. కొన్ని పేర్లు చెప్పాలి అలా అన్నప్పుడు విధి, పద్మవ్యూహం, ప్రియాంక, వసంత కోకిల, ఆర్కా వాళ్ళకి నేను 2008లో చేశాను మనసు చూడతారమ్మ. అది కూడా ఒకటి నాకు చాలా చాలా ఇష్టమైన రోల్. ఓకే. సో అలా ఉంటాయి. రక్త సంబంధం ఆన్లైన్ చేశాను యూటీవీ వాళ్ళకి. దట్ వాజ్ అ ఛాలెంజ్. ఇట్ వాజ్ వెరీ నైస్. ఛాలెంజ్ అంటే ఏ విధంగా ఛాలెంజ్ అంటే? ఆన్లైన్ అనేది తెలియంది ఉంది, అంటే మీకు బాగా తెలిసిన విషయం మన వాళ్ళకి కొంచెం అది మనకి డబ్బింగ్ అంటూ ఉండదు తర్వాత. సో నీ ఫైనల్ టేక్ కూడా ఆన్ ద సెట్సే మనం చేస్తాం. సో నీ ఎక్స్ప్రెషన్, నీ మాట, ఉచ్చారణ అన్నీ కూడా అక్కడే పర్ఫెక్ట్ గా రావాలి. అది పర్ఫెక్ట్ టేక్. కొంచెం టైం కన్జ్యూమ్ వాళ్ళకి, మనకు కాదు. వాళ్ళకి టైం కన్జ్యూమింగ్ అవుతుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, బట్ మనకి చాలా బాగుంటుంది. ఎందుకంటే జనరల్గా ఎవరి వాయిస్ వాళ్ళు ఇచ్చుకుని వాళ్ళే డబ్బింగ్ చెప్పుకుంటే నేను జనరల్గా సపోర్ట్ చేసే విషయం అది. నేను నా క్యారెక్టర్స్కి నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. సో అదేమవుతుందంటే ఆ తేడా ఉంటుంది, నీకు నాకు వేరే వాళ్ళకి తేడా ఉంటుంది. అండ్ అక్కడ ఫైనల్ టేక్ అంటే ఒక అవార్డు వచ్చినట్టే, ఆన్ ది స్పాట్ అవార్డు వచ్చినట్టే. ఎస్. అండ్ అక్కడ వచ్చే ఎక్స్ప్రెషన్ డబ్బింగ్ లో తర్వాత రావడం అనేది కాని పని. సూపర్. ఎంతో మంది అంతకంటే బెటర్గా వచ్చింది అంటే అక్కడ రాని వాళ్ళకేమో పక్కన బయట బెటర్గా వచ్చింది, బట్ అల్టిమేట్గా అక్కడ తీసుకునే ఎక్స్ప్రెషన్ వాయిస్లో కానీ ఫేస్లో కానీ దట్స్ బెస్ట్ ఎక్స్ప్రెషన్. సో అది మనము తీసుకుని టెలికాస్ట్ చేస్తున్నాం. కరెక్ట్. సో అది నాకు ఇట్స్ వెరీ స్పెషల్ సీరియల్. సూపర్. అలా. సో మరి ఇప్పుడు పాలు కాసేసుకుందామా? ఒక 2 నిమిషాలు పడుతుంది బాయిల్ అవ్వడానికి. అంతే. ఈ లోపల చెప్పండి, ఇప్పుడు 14 సీరియల్స్లో సరే మ్యాటర్ అక్కడక్కడ తిరుగుతుంది అనుకోండి, అయినప్పటికీ సరే ఇంకేమైనా మీరు చేయాలనుకున్న క్యారెక్టర్ కానీ లేదా వెళ్ళాలనుకున్న ఫీల్డ్ కానీ ఏమైనా మిగిలిపోయిందా? ఇంకా ఏమన్నా చేయాలనుకుంటున్నారా కొత్తగా? ఫీల్డ్ అంటూ నేనేమనుకోలేదు.
అంటే ఇంతకు ముందు నేను అడిగాను చూడండి, ఏదైనా పోనీ ఇంకా మూవీస్ అన్నట్టు, మీరు ఇంతకీ మూవీస్ చేశారా? చేశాను, 3 సినిమాలు చేశాను. 3 సినిమాలు చేశారా? ముచ్చటగా 3 సినిమాలు చేశారా? ముచ్చటగా సినిమాల వైపు ఎక్కువగా వెళ్ళదలుచుకోలేదు శ్రీవాణి. నాకు సమహం అది అది చాలా చాలా పెద్ద ప్రపంచం అది. దాంట్లో నేను కంఫర్టబుల్గా ఫీల్ అవ్వను. నాకు టీవీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, నా ఇల్లులా ఉంటుంది. ఇప్పుడు ఇంతకీ చేయాలనుకుంటుంది ఏమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా? క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. అయ్యో నేను చేసింది ఏమీ లేదు కదా. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి, మీరు ఇంకా ఏమైనా ఒక రోల్, డ్రీమ్ క్యారెక్టర్ అలా నేను లేదు. నేను ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ కాకుండా ఇంకా ఏదొచ్చినా కూడా నేను ఐఎమ్ ఓపెన్ టు వర్కింగ్ ఆన్ దిస్ క్యారెక్టర్స్. అంతే, అలా చేసినవి కాకుండా ఇంకేమైనా వస్తే, అంతేగాని ఇదే చేయాలి అదొక క్యారెక్టర్ ఐఎమ్ ఓపెన్. ఐఎమ్ అన్ యాక్ట్రెస్. నాకు నెగటివ్ పాజిటివ్ అది కాదు. ఏదైనా సరే నేను చేయని క్యారెక్టర్స్ ఏది వచ్చినా కూడా నేను ఎగిరి గంతేసి చేస్తాను. సూపర్. అలా సో పాలు కాగుతున్నట్టునే చూడండి ఎంతవరకు వచ్చింది, ఒకసారి కలుపుదామా? కలుపుదాం. కాగిన తర్వాత ఏం చేస్తామంటే మనము షుగర్ వేసుకుని అది కాస్త కరిగాక రవ్వ వేసేసుకుంటాం. అంతే. అయ్యో చాలా సింపుల్ స్వీట్. సింపుల్ న్యూ ఇయర్ స్వీట్. కరెక్ట్. నాకు తొందరగా అయిపోయేది అనమాట. న్యూ ఇయర్ అప్పుడు కిచెన్లో ఎక్కువ టైం కాకుండా టీవీ ముందు కబుర్లో స్నేహితులతో కబుర్లతో స్పెండ్ చేయాలి కాబట్టి ఇక్కడ తొందరగా ఏవి చేసేసుకుని బట్ అట్ ద సేమ్ టైం టేస్టీగా ఉండండి చేసేసుకుంటే అక్కడికి వెళ్ళి కూర్చుని తింటూ వాళ్ళతో టేస్టీగా తినుకుంటూ స్పెండ్ చేయొచ్చు. కరెక్ట్. సో ఇంకా మీలో ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇంకా ఏమైనా డాన్స్, సింగింగ్? డాన్స్ వైపుకి నేను పోను, నాకు చాలా కష్టం. ముఖం ఎలా పెట్టారు క్యూట్ గా? నాకు చాలా కష్టం. సింగింగ్ అలాంటివి అది కూడా కష్టమే. దేవుడు చాలా ఇచ్చేసాడు, చాలే అన్నాడు. చాలా ఇచ్చాడు, నన్ను సంతోషంగా ఉంచాడు, అంతకన్నా నాకు కావాల్సిన. సూపర్ అండి. బాయిల్ అయిపోయింది, పాలు కాగిపోయినాయి మాటల్లో కదా. షుగర్ వేసేసుకుందాం. మనం ముందుగా కొలుచుకున్న షుగర్ కదా, అంటే పాలకు తగ్గట్టుగా ఆ కొలతల్లో ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ. షుగర్ తక్కువ తినేవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే అదేదో తినకూడదని కాదు కానీ తక్కువ చాలా మంది ఇష్టపడేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో దాని ప్రకారం వాళ్ళు చూసుకుని దానికి తగ్గట్టుగా వేసుకుని, ఇదేంటంటే కొలతలకి కరెక్ట్గా అలా వెళితే చేయగలిగే స్వీట్ కాదు, కొంచెం అటు ఇటుగా చేసుకుని. మీ వారికి మీ చేతి వంటల్లో ఏ వంట బాగా ఇష్టం? చాలా పేర్లు చెప్తారు. ఆయన సాంబార్ బాగా చేస్తాను, నాన్ వెజిటేరియన్ డిషెస్ బాగా చేస్తాను, ఆకుకూరలు బాగా చేస్తాను. నేను ఆకుకూరలు బాగా చేయడం ఏంటంటే ఆకుకూరలు యాక్చువల్లీ సరిగ్గా చేయకపోతే తినలేను. సో అవి కూడా చాలా బాగా చేస్తాను. అంటే ఇంట్లో వంట అంటే ఇంట్రెస్ట్ ఉంటే అదే. శ్రీమతి అంటే ప్రేమ ఉన్నవారు ఏ కూర చేసినా ఇష్టపడతారు. యాక్చువల్లీ చాలా బాగా చెప్పావు. కానీ శ్రీమతి అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఆమె చేసే వంటలు ఇష్టపడతారు, కానీ ఇంటికి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మన హస్బెండ్తో ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఇష్టపడారు. వాళ్ళకి మనం అంటే అంత ప్రేమ ఉండదు కాబట్టి మనం సరిగ్గా చేయాలి వంటలు. కాదబ్బా, మంచిగా చేసి టేస్ట్ కుదిరితే ఎవరైనా ఇష్టపడతారు. టేస్ట్ కుదరడం అంటే వంట విషయంలో ఒకటి చెప్తాను శ్రీవాణి. వంట అనేది చాలా కాలం నుంచి ఆడవాళ్ళు చేసేస్తున్నారు కాబట్టి అది చాలా ఈజీ అన్న ఒక ఇది వచ్చేసింది. కానీ అది కాదు, మనసు పెట్టి చేయకపోతే వంట కూడా బాగుంది. అవును, కాబట్టి వంటకు కూడా కాదండి. ఇప్పుడు ఇన్ని 100 ఎపిసోడ్లు రుచి చూడు చేసేసాను కాబట్టి మాట్లాడే విధానాన్ని బట్టి వంటలో ఉందో నేను చెప్పగలుగుతాను తెలుసా. ఇక్కడ 30 years ఇండస్ట్రీ, మీరు ఇందాక నుంచి మాట్లాడుతుంటే నేను చెప్పగలుగుతాను మీరు వంట ఎలా చేస్తారు. ఇండస్ట్రీ అది నాకు కామన్ డైలాగ్, ఆయన తిట్టుకోగల ఒరిజినల్ డైలాగ్. అంటే ఎలా అంటే మీరు మాట్లాడే విధానంలోనే మీ ముఖంలోనే ఆప్యాయత అది చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ కనిపిస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ మీరు ఎక్స్పర్ట్. నేను ఇందాకనే చెప్పేశాను. ఇల్లు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంటే ప్రేమ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వంట చేయాలని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకేదో రుచిగా పెట్టాలని ఉంటుంది కదా. తినడం అనేది మనం డైలీ కార్యక్రమాల్లో చాలా ఇంపార్టెంట్ అయింది. మనం బ్రతకాలంటే తినాలి. కరెక్ట్. అలా కాకుండా చక్కగా వంట చేసి పెట్టి హెల్దీగా చేసుకుని మన ఈ మధ్య ఆకుకూరలు బాగా అందరూ తింటున్నారు, కాన్షియస్నెస్ వచ్చేసింది హెల్దీగా తినాలి అని. సో మా ఇంట్లో డెఫినెట్గా ఒక ఆకుకూర ప్రతిరోజు ఉండాలి. అమ్మా నేను చూసానండి, వాళ్ళ ఇంట్లో 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి తెలుసా. ఫ్రిడ్జ్ నిండా వెజిటబుల్స్, ఫ్రూట్స్. సో ఇంతకు ముందే మేము మాట్లాడుకున్నాం. సో నేను ఇప్పుడు నీరజ దీదికి నేను ఒక పెద్ద సజెషన్ కూడా ఇచ్చాను. పెద్ద ఫ్రిడ్జ్ లో చేసి తీసుకోండి, ఇవి 2 తీసేసాను. అబ్బో ఎంత కాన్షియస్, రియలీ ఉండాలి కదా. మరి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. రియల్. అండ్ మన ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి మరీ అవసరం హెల్త్ జాగ్రత్త. మనం వర్క్ చేసే టైమింగ్స్ అలా ఉంటుంది. కరెక్ట్ నిజంగా.
ఈ లోపు షుగర్ కూడా కరిగిపోయింది. ఇప్పుడు రవ్వ వేసేసి మనం దీంట్లో రవ్వ వేసేసుకో. నీరజ్ గారు రవ్వ చాలా తక్కువ వేస్తున్నట్టున్నారు కదా. తక్కువ వేయడం అని కాదు చెప్తాను. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇంత తక్కువ రవ్వలో అయిపోయిందని నీకు కూడా అనిపిస్తుంది. దీనికి ఇంత చాలు. ఇది కాస్త దగ్గరగా అయ్యేసరికి ఇది కొంచెం జారుగా తినేసింది, గట్టిగా కోసుకునే అర్థమైపోయింది. ఆ రకాల్లో కాదు. నాకు ఐడియా నీకు కూడా వంట అంటే చాలా ఇంట్రెస్ట్, అందుకే నీకు తొందరగా ఐడియా వచ్చింది. నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఆ కిచెన్ దగ్గరికి వెళ్ళి చేయడం అనేది ఒక యజ్ఞంలాగా ఫీల్ అవుతాను. చేస్తాను ఇంట్లో. యజ్ఞం అనుకుంటే ఆ దొరికిన టైంని అది కరెక్ట్. ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్ని పనులు అందరికి ఇంట్రెస్ట్ ఉండవు. ఫోర్స్డ్ గా ఏ పని చేయకు. అందుకని నేను వంట చేయకు, ఎందుకంటే రిజల్ట్ మీద డైరెక్ట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అవును, అందుకే నేను వెళ్ళను. నాకు కొంచెం టైం దొరికితే మా ఇంటి దగ్గర అది ఇంట్రెస్ట్ ఉండాలన్న రూల్ ఏం లేదు. కరెక్ట్. మీరు చెప్పినట్టు ఫోర్స్ గా ఉన్నప్పుడు వెళ్ళొద్దు. అది నువ్వు తెలివితేటలు ఉన్న అమ్మాయి. దగ్గర పడేదాకా కొంచెం కలిపేసుకోండి. కొంచెం అలా హైలో కాసేపు పెట్టుకుని తర్వాత సిమ్ లో ఆటోమేటిక్ గా చల్లబడితే దగ్గర పడిపోతుందేమో. లైక్ ఇట్స్ కీర్ కదా, కీర్ లాంటిది అంతే. ఓకే నీరజ్ గారు, దగ్గర పడినట్టుంది. దగ్గర పడింది చక్కగా. అది కొంచెం పాయసంలా ఉంటుంది కాబట్టి మనం అనుకున్నట్టుగా పెద్దగా కూడా దగ్గర పడిపోతుంది. మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకో. సో ఇంతకు ముందు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి. సో అది మరీ చిక్కగా కాదు, మరీ పలుచగా కాదు, కీర్లా మీడియంగా ఉందండి. అన్నీ మనం ఇంట్లో వాడతాం కాబట్టి నెయ్యి కూడా అదే చేత్తో మనం ఇంట్లో చేసేసుకుంటే, నేను ఇంట్లో చేస్తాను నెయ్యి. అమ్మ అదే చేత్తో ఎంత సింపుల్ గా చెప్పేసారు. అదే చేత్తో ఇంట్లో చేసి నెయ్యి వేసుకుంటే బాబు ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది మీకు? టైం అనేది చాలా ఉంటుంది. మళ్ళీ అక్కడికే వస్తాం. ఇంట్రెస్ట్ మనం చేసుకోవాలి కానీ టైం చాలా ఉంటుంది. వర్క్ చేసిన తర్వాత మిగతా టైం ఏం చేస్తాం అమ్మో కదా. అది కరెక్టే లేండి. గంట పట్టే వంట కోసం ఎందుకు టెన్షన్ పడ్డా. అంతే, అది విషయం అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మనం తీసి చక్కగా గిన్నెలో వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేనా? వేసి అబ్బా కరెక్ట్గా మీడియంగా చూడండి. అటు మరీ పలుచగా కాదు, మరి చిక్కగా కాకుండా భలే ఉంది. ఇది ఆడుతూ పాడుతూ చేసేసే వంట అన్నమాట. మీరు చెప్పినట్టు న్యూ ఇయర్ లో ఇది శ్రీవాణి కోసం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఏం చేద్దాం, ఈ కిచెన్ లో ఎక్కువసేపు ఉండదు కదా న్యూ ఇయర్. అవునవును, పైగా వేడివేడిగా ఉంది కాబట్టి కదా. మన ఇద్దరం ఈ కప్స్ ని హాల్లోకి తీసుకెళ్ళి టేస్ట్ చేసుకుని ఎలా ఉందో తిని మాట్లాడుతూ చెప్దాం. ట్రేలో పెట్టుకుని బయటకు తీసుకెళ్దాం. టేస్ట్ చేసి చెప్పనా? ఇద్దరం టేస్ట్ చేద్దాం. నేనే ఉంది బాగుందనే అనుకుంటాను, నేను చేసింది కాబట్టి. నేను చెప్తా ఎంత చిక్కగా అయిందో కదా. కిచెన్ నుంచి హాల్లోకి వచ్చేటప్పటికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఎక్కువ స్వీటా? నాకైతే కరెక్ట్గా ఉంది. సూపర్. మీకు ఎక్కువగా ఉందా స్వీట్? కొంచెం, కానీ సూపర్. నెయ్యి అది కరెక్ట్గా వేసారేమో. యమ్మీ, సూపర్గా ఉంది అసలు. సో తొందరగా సింపుల్గా 10 క్షణాల్లో అయిపోయి స్వీట్. ఏమండి నిజంగా చాలా టేస్టీగా ఉందండి. కిచెన్లో ఎక్కువసేపు కూర్చోక్కర్లేదు. 2 minutesలో ఫటాఫటా అంటే మేము కొంచెం ముచ్చట్లు పెట్టుకున్నాం కాబట్టి ఆ టైం అయినా పట్టింది, కానీ మీకు అది కూడా పట్టదు. 2 minutesలో యమ్మీ స్వీట్. తప్పకుండా ఈ స్వీట్ తయారు చేసుకోండి. నీరజ్ గారి పేరు నా పేరు తలుచుకుంటూ లొట్టలు వేసుకుని టేస్ట్ చేయండి. రియలీ సూపర్, వెరీ టేస్టీ. సో నీరజ్ గారు మా రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మాతో ఎన్నో విషయాలు షేర్ చేసుకుని చక్కటి స్వీట్ రెసిపీని మా ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అనుకున్న గోల్స్ అన్ని మీరు రీచ్ కావాలని, సో మీరు చాలా ఆనందంగా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి. నాకు బాగా నచ్చిన విషయం చెప్పావు. మనశ్శాంతిగా సంతోషంగా ఉండాలి అని, అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ విషెస్. చూశారు కదా నీరజ గారితో ఇవాళ మన స్పెషల్ రుచి చూడు కార్యక్రమం మిమ్మల్ని అందరినీ బాగా అలరించిందని, మీకు బాగా నచ్చిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. రేపటి రుచి చూడులో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ శ్రీవాణి.